ఒకవైపు టాస్ గెలిచినా ఓడినా మ్యాటర్ లేదు, మేం బ్యాటింగ్తోనే హెల్త్ చూపిస్తాం అన్నట్లుగా అగ్రెసివ్ మోడ్లో ఉన్న ఆర్సీబీ. మరోవైపు 2 మ్యాచ్లు గెలిచినా కూడా లాస్ట్ బాల్ వరకు టెన్షన్ క్రియేట్ చేసిన ఎల్ఎస్జీ. ఒక మ్యాచ్లో పంత్ చివరి వరకు నిలబడి ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ ఫైట్ ఇచ్చాడు. ఇంకో మ్యాచ్లో ఎవరికీ తెలియని ముకుల్ చౌధరీ సడన్గా ఎంట్రీ ఇచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఈ 2 టీమ్స్ ఫేస్ టు ఫేస్ వస్తున్నాయి. ఒకటి ఫియర్లెస్ బ్యాటింగ్తో డామినేట్ చేయాలని చూస్తోంది, ఇంకోటి సర్వైవ్ అయి కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇది సింపుల్ మ్యాచ్ కాదు, ఇది పవర్ వర్సెస్ ప్రెషర్, డామినెన్స్ వర్సెస్ ఇన్స్టెబిలిటీ, ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ క్లాష్. ఇప్పుడు మ్యాచ్ డీటెయిల్స్ చూస్తే ఐపీఎల్ 2026 మ్యాచ్ నంబర్ 23, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఇది బ్యాటింగ్ ప్యారడైజ్ గ్రౌండ్, చిన్న బౌండరీస్, హై స్కోరింగ్ వెన్యూ కాబట్టి ఇది మరో రన్ ఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆర్సీబీ సిచ్యువేషన్ చూస్తే ఈ సీజన్లో వాళ్లు కంప్లీట్ అగ్రెసివ్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకున్నారు. బ్యాటింగ్ లైనప్ పూర్తిగా ఫైర్లో ఉంది. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలోనే మ్యాచ్ టోన్ సెట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నాడు. రజత్ పటీదార్ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మిడిల్ ఓవర్స్ యాక్సలరేట్ చేస్తున్నాడు. టిమ్ డేవిడ్ ఫినిషింగ్లో డేంజరస్గా మారాడు. అంటే టాప్ నుంచి బాటం వరకు బ్యాటింగ్ కంప్లీట్ సెటిల్గా ఉంది. కానీ ఒక క్లియర్ ఇష్యూ ఉంది, బౌలింగ్. వాళ్ళు 220 స్కోర్ చేసినా కూడా మ్యాచ్ క్లోజ్ అవుతోంది అంటే డెత్ ఓవర్స్ కంట్రోల్ ఇంకా పెర్ఫెక్ట్ కాలేదు. ఇదే బిగ్గెస్ట్ కన్సర్న్. ఇప్పుడు ఎల్ఎస్జీ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ దగ్గర నేమ్ స్ట్రాంగ్గా ఉన్నా పెర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ లేదు. పంత్, మార్ష్, మార్క్రమ్, పూరన్ ఇవాళ్ళు ఇండివిజువల్లీ మ్యాచ్ విన్నర్స్, కానీ ఒకేసారి క్లిక్ అవ్వడం లేదు. ఇదే ప్రాబ్లం. లాస్ట్ మ్యాచెస్ చూస్తే ఒకసారి పంత్ సింగిల్ హ్యాండెడ్గా ఫైట్ ఇచ్చాడు, ఇంకోసారి ముకుల్ చౌధరీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేశాడు. కానీ ఓవరాల్ చూస్తే బ్యాటింగ్ కొలాప్స్ రిపీటెడ్గా జరుగుతోంది. ఇది బిగ్గెస్ట్ వీక్నెస్. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూస్తే చిన్నస్వామి స్టేడియం అంటే బ్యాటింగ్ హెవెన్. షార్ట్ బౌండరీస్, బాల్ నైస్లీ వస్తుంది బ్యాట్కి. యావరేజ్ స్కోర్ 180, కానీ కరెంట్ ట్రెండ్ చూస్తే 200+ వెరీ నార్మల్. డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ ఇంకా ఈజీ అవుతుంది, కాబట్టి టాస్ చాలా కీలకం. కీ బ్యాటిల్స్ చూస్తే మొదట విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ షమి. ఇది క్లాస్ వర్సెస్ స్వింగ్ బ్యాటిల్. పవర్ ప్లేలో మ్యాచ్ టోన్ డిసైడ్ అవుతుంది. రెండోది ఫిల్ సాల్ట్ వర్సెస్ ఆవేష్ ఖాన్, అగ్రెసివ్ స్టార్ట్ వర్సెస్ పేస్ కంట్రోల్. మూడోది రజత్ పటీదార్ వర్సెస్ రవి బిష్నోయ్, మిడిల్ ఓవర్ స్పిన్ బ్యాటిల్. నాలుగోది నికోలస్ పూరన్ వర్సెస్ ఆర్సీబీ స్పిన్నర్స్. ఇది ఎల్ఎస్జీ కంబ్యాక్ డిసైడ్ చేసే బ్యాటిల్. ఐదవది మిచెల్ మార్ష్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, స్వింగ్ వర్సెస్ అగ్రెషన్. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే ఆర్సీబీ ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, సుయష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ మంగేష్ యాదవ్. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరీ, మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, రవి బిష్నోయ్, దిగ్వేష్ రాథీ. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రిన్స్ యాదవ్. కీ ఫ్యాక్టర్స్ చూస్తే ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ అన్స్టాపబుల్, సెకండ్ ఎల్ఎస్జీ ఇన్కన్సిస్టెన్సీ, థర్డ్ టాస్ అడ్వాంటేజ్, ఫోర్త్ పవర్ ప్లే వికెట్స్, ఫిఫ్త్ డెత్ ఓవర్స్ కంట్రోల్. మ్యాచ్ సినారియోస్ చూస్తే ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 210 నుంచి 230 ఈజీగా స్కోర్ చేస్తారు. ఎల్ఎస్జీ చేజింగ్ చేస్తే ఎర్లీ వికెట్స్ పడితే కొలాప్స్ అవుతుంది, కానీ సర్వైవ్ అయితే మ్యాచ్ క్లోజ్ అవుతుంది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 180 రేంజ్ స్కోర్ చేసినా కూడా సేఫ్ కాదు, ఎందుకంటే ఆర్సీబీ చేజింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫైనల్ వర్డిక్ట్ చూస్తే ఆర్సీబీ క్లియర్ ఎడ్జ్లో ఉంది. వాళ్ల బ్యాటింగ్ ఫామ్ వల్ల హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. కానీ ఎల్ఎస్జీ ఎర్లీ బ్రేక్ త్రూస్ తీస్తే మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతుంది. మోస్ట్ లైక్లీ సినారియో ఆర్సీబీ విన్ బై 20 to 30 రన్స్ లేదా 5 to 6 వికెట్స్. కానీ ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ క్లిక్ అయితే అప్సెట్ పాసిబుల్. ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్ అవుతుంది, బ్యాటింగ్ డామినెన్స్ మ్యాచ్ అవుతుంది. మీ ప్రిడిక్షన్ ఏమిటి? ఆర్సీబీ డామినెన్స్ కంటిన్యూ అవుతుందా లేక ఎల్ఎస్జీ కంబ్యాక్ ఇస్తుందా? కమెంట్లో చెప్పండి.